ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ సిఈసి అండ్ హెచ్ఈసి విద్యార్థులకు ఈ వీడియోలో ఎకనామిక్స్లో ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్స్ పాయింట్ వైజ్ కన్నా రాసినట్లయితే ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఎకనామిక్లో ఇంపార్టెంట్ టాపిక్లో ఈ వీడియోలో చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర ఎలా పోషిస్తాయి అనే టాపిక్ ఇవాళ మనం తెలుసుకుందాం. చిన్న తరహా పరిశ్రమలు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర నిజంగానే ఎక్కువగా పోషిస్తాయి. అవి ఎట్లా అంటే ఉపాధి కల్పన. చిన్న పరిశ్రమలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాయి. ఎందుకంటే మనకు ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 3 కుటుంబాలు కలిపి స్థాపించుకొని ఇళ్ళ దగ్గర చేసుకుని ఉత్పత్తిని పెంచుకునే దాన్ని చిన్న పరిశ్రమ కింద మనం పరిగణిస్తాం. తక్కువ పెట్టుబడితో. పెద్ద పరిశ్రమల కంటే తక్కువ ఖర్చు కూడా మనకి చిన్న పరిశ్రమకి అవుతుందన్నమాట. ఇప్పుడు స్థానిక వనరులు. ఇప్పుడు పరిశ్రమలకు కావాల్సింది చిన్న తరహా పరిశ్రమలకి స్థానిక వనరులే ఉపయోగపడతాయి ఎక్కువగా. దీనికి మనకి ఇంటి చుట్టుపక్కల తయారు చేసే వస్తువులే చిన్న తరహా పరిశ్రమల్లో మనం ఉపయోగిస్తాం. దానివల్ల ఏమవుతుంది, స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా కూలి పనులు కానీ ఉపాధి పనులు కానీ వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. అందుకని స్థానిక వనరులను ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి చిన్న తరహా పరిశ్రమలకు ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. స్వదేశీ పెట్టుబడులు పెంపు. స్వదేశీ అంటే విదేశాల నుండి తయారు చేసే వస్తువులు ఉపయోగించకుండా స్వదేశంలో ఉన్న మన దేశంలో ఉపయోగించే ఉత్పత్తి చేసిన వాటినే మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అందుకనే స్వదేశీ ఉత్పత్తులు పెంచుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది, కావాల్సినవన్నీ ఇంటి చుట్టుపక్కల కూడా తయారు చేస్తారు. మన దేశంలో ఉపయోగపడిన యంత్రాలను ఎక్కువగా వాడతాం. దానివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఉపాధి అవకాశాలు స్వదేశంలో ఎక్కువగా ఉంటాయి. గ్రామీణాభివృద్ధి కూడా ఉంటుంది. అది ఎలా, ఎక్కువగా చిన్న పరిశ్రమలు గ్రామాల్లోనే ఉంటారు. గ్రామాల్లో తక్కువ పెట్టుబడితో పెడతారు కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ పని పాటలకు వెళ్తారు కాబట్టి గ్రామీణాభివృద్ధి కూడా ఉంటుంది. చూడండి, చిన్న తరహా పరిశ్రమకి పెద్ద తరహా పరిశ్రమకి ఏంటి, చిన్న తరహా పరిశ్రమకి ఖర్చు తక్కువ, ఆదాయం చుట్టుపక్కల వాళ్ళకి మనకి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మహిళా పారిశ్రామికవేత్తలు కానీ యువ పారిశ్రామికవేత్తలు కానీ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఎక్కువ మొక్కు చూపిస్తారు. దీనికి ప్రభుత్వాలు కూడా చిన్న తరహా పరిశ్రమలకి ప్రోత్సహించాలి. వారికి రుణాలు కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ కల్పించాలి. కల్పించినప్పుడే జనాల్లో కూడా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.